హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, రీసెంట్గా గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నాకు జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానదంతాలు ఎక్కువ వచ్చేసాయి అనమాట, 4 జ్ఞానదంతాలు. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది. అందుకోసం చెప్పేసి ఎప్పటి నుంచి అలా నెగ్లెక్ట్ చేశాను. నేను నెగ్లెక్ట్ చేసేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అది జా బోన్లోకి ఇంకా స్ట్రెచ్ అయిపోతుంది, ఇంకా తీసేయాలి అని చెప్పి తీసారనమాట. చాలా ఎర్లీగా తీసుకోవాల్సింది, అలా డిలే చేయడం, ఇంకా వీడియోస్ మనం చేయడానికి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందని అలా డిలే చేస్తాను. కొంచెం ఇన్ఫెక్షన్ అది స్టార్ట్ అయిపోయేలా ఉందని చెప్పేసి ఒకసారి అలా తీయించేసుకుందాం, బెటర్. కొంత పర్వాలేదు. ఇప్పుడు అప్పుడప్పుడు ఎక్కడన్నా బ్రేక్ వచ్చినా కానీ కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. ఓకే, వీలైనంత వరకు రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవేస్, ఈరోజు వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, చాలా ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది నిఫ్టీ. ఇది ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్గా మనకి సెప్టెంబర్ మంత్ మొదలైన నుంచి కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. దో దేర్ ఆర్ రీట్రేస్మెంట్స్ అండి, రీట్రేస్మెంట్స్ ఉన్నాయి. మీరు ఆర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఈ 1 hour ట్రెండ్ అంటే స్వింగ్ ట్రెండ్గా షార్ట్ టర్మ్ ట్రెండ్ చెప్పుకోవచ్చు మనం. ఇది అప్ ట్రెండ్లో వెళ్ళింది ఎప్పటి వరకు అండి, మనకి ఇంచుమించుగా 19th సెప్టెంబర్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత బ్రేక్ అయింది కొంత. ఈ 25,000 లెవెల్ అనేది బ్రేక్ కాకుండా కిందకి అక్కడ వెయిట్ చేస్తుంది. ఈరోజు అబ్జర్వ్ చేసినా, మీరు నిన్న అబ్జర్వ్ చేసినా, ఈ లెవెల్ అనేది బ్రేక్ కావట్లేదు. సో ఈ యొక్క లైన్స్ ఏవైతే మనం ఇక్కడ డ్రా చేసామో కొంచెం ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. అది ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అన్నట్లయితే, మీకు ఇది మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఇప్పుడు మనం 1 hour టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా యాక్ట్ చేసింది ఈ లెవెల్ అనేది. నెక్స్ట్ మనకి 25,000 అనేది ఆబ్వియస్గా ఒక సైకలాజికల్ ఫిగర్. సో ఆ 25,000 లెవెల్ అనేది బ్రేక్ అయ్యి కింద కనుక ఒక 1 hour క్యాండిల్ కానీ సస్టైన్ అయిందా అంటే కిందన క్లోజ్ అయిందా, కొంత సస్టైన్ అయిందా, ఆ తర్వాత మనకి ఒక స్ట్రాంగ్ డౌన్ మూవ్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది అప్ టు 24,850. ఖచ్చితంగా 850 అనేది ఒక లెవెల్గా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్య ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ 930 నుంచి 850 ఈ జోన్ ఏదైతే ఉందో, ఆ జోన్ అనేది మనకి సపోర్ట్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. బట్ ఒక లెవెల్ కావాలనుకున్నట్లయితే 24,850 900 అని చెప్పొచ్చు. కానీ అక్కడ కంటే కూడా ఇది జస్ట్ ఈ ఒక్కలోనే ఉంది. కానీ మ్యాక్సిమం మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ జోన్ అనేది కొంత స్ట్రాంగ్గా ఉంటుంది 900 కంటే కిందన. సో 900 దాటి కిందకైతే వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే, అంటే 25,000 లెవెల్ అనేది బ్రేక్ అయితే. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్గా కూడా కొంచెం అన్సర్టనిటీ అనేది ఉంది. బట్ రీటైల్ మార్కెట్స్లో కొంత, అది ఇండియా అంటే కొంత నమ్మకం ఉందో లేకపోతే మరి అనొచ్చు అనకూడదో తెలియదు, కొంత ఇండ్యూస్డ్ స్టెబిలిటీ అనేది మనకి జరుగుతుందని అనిపిస్తుంది. ఇప్పటి నుంచే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా ఒక ఇండ్యూస్డ్ స్టెబిలిటీ అనేది, అంటే మార్కెట్ని ఒక స్టేబుల్గా ఉంచే ప్రయత్నం అయితే జరుగుతుంది, పడిపోనివ్వకుండా ఆపే ప్రయత్నం నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అయితే అదండి. 25,000 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ తీసుకుంటుంది. ఇది బ్రేక్ అయ్యి కిందకు వచ్చాక ఈ 25,000 లెవెల్ అనేది కొంచెం బ్రేక్ అయితే మనకి 24,900 అరౌండ్ కొంత సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసిన అల్టిమేట్గా 24,870 to 850 ఆ జోన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం దీన్ని చూడాలండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మనకి డైరెక్ట్గా గ్యాప్ అప్ అయి కిందకు వచ్చిన అంత స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, మొదట సపోర్ట్గా యాక్ట్ చేసింది, తర్వాత రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఇలా కూడా మనం చూసుకోవచ్చు దీన్ని. కాబట్టి నెక్స్ట్ టైం ఆ ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. ఒకవేళ ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినా కానీ ఇక్కడ కొంత వెయిట్ చేసే అవకాశం ఉంది. అది రివర్సల్ అవుతుందా, కింద సైడ్ మళ్ళీ కిందకు వచ్చి మూవ్ అవుతుందా అనేది మనం అప్పుడు ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్ బట్టి చూసుకోవాలి. బట్ ఇదైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇంట్రాడేలో ఇది దాటి ఒక 1 hour క్యాండిల్ అనేది సస్టైన్ అయితే ఆ తర్వాత కొంత మూవ్ అయితే ఫాస్ట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది ఒకసారి మీతో షేర్ చేసుకుందామని. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది మనం ఇది బాడీస్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ డ్రా చేసుకుంటూ అలా ఉంటుంది. విక్ని కనెక్ట్ చేసినట్లయితే మనం ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా కొంచెం దీన్ని అబ్జర్వ్ చేస్తే మరి అదే మనకి ఇక్కడ కింద బ్రేక్ అయ్యి తిరిగి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ రివర్సల్ అనేది క్లియర్గా మనకు వచ్చింది. మళ్ళీ చిన్న రీట్రేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఐ థింక్ ఇంతవరకు అయితే వచ్చే స్కోప్ ఉంది ఇఫ్ దిస్ బ్రేక్స్ డౌన్. ఓకే, సో అదొకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.